హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే మల్లెపూల గురించి, మల్లెపూలు చేసే ఉపయోగాల గురించి, అవి మల్లెపూలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో అన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరైతే ఎక్కడ వీడియోని కట్ చేయకుండా ఫుల్ వీడియో మాత్రం చూడండి ఫ్రెండ్స్. మల్లెపూల గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. మల్లెపూల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆరోగ్య నిపుణులు సబ్బులు, తలనూనె, సౌందర్య సాధనాల్లో కూడా మల్లెపూలను వాడుతున్నారు. అలాగే సుగంధ మొక్కల ద్రవ్యాలతో చేసే అరోమా థెరపీలోను కూడా మల్లెపూలను వాడుతున్నారు. మల్లెపూలు అంటే మనకు టక్కున సువాసన గుర్తొస్తుంది. ఇక మహిళలు అయితే మల్లెపూలు కనబడితే ఇక ఆగకుండా వెంటనే జడలో పెట్టుకుంటారు. అంతేగాని వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు. మల్లెపూల సువాసన అందించడంతో పాటు ఔషధంగా కూడా పనిచేస్తాయంట. ఈ పూలను ఏ విధంగా వాడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మల్లెపూల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. సబ్బులు, తలనూనె, సౌందర్య సాధనాల్లో కూడా మల్లెపూలను వాడుతారు. అలాగే సుగంధ మొక్కలు ద్రవ్యాలతో చేసే అరోమా థెరపీలోను కూడా మల్లెపూలను వాడుతారు. కళ్ళ అలసట ఉన్న సమయంలో మల్లెపూల రసంతో కంటి చుట్టూ మర్దన చేసుకొని పడుకుంటే ఉపశమనం కలిగిస్తుంది. అలాగే తాజా మల్లెలను మెత్తగా నూరి తడిబట్టతో చుట్టి కళ్ళ మీద పెట్టుకుంటే కళ్ళలో నీరు కారడం, తడి ఆరిపోవడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. మల్లెపూలు ఉపకరిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మల్లెపూల రసాన్ని గులాబీల రసంతో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది. చర్మానికి అవసరమయ్యే విటమిన్ సి మల్లెపూలు పుష్కలంగా దొరుకుతుంది. మల్లెపూలలోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడం కాకుండా తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. మల్లెల కషాయంతో కళ్ళమంటలు, నొప్పులు తగ్గుతాయి. మల్లెపూలు ఆకులతో కషాయం కాచి ఉడగట్టి మరల్చాలి. అనంతరం 2 వంతుల కషాయంలో 1 వంతు నూనె రాసి నువ్వుల నూనె కలిపి, కొబ్బరి నూనె కూడా 1 స్పూను, బాదం నూనె కలిపి 3 కలిపి ఈ మిశ్రమం వారానికి 2 సార్లు తలకు మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. కోపం, డిప్రెషన్ తదితర సమస్యలను దూరం చేసే స్వభావం మల్లెపూలకు ఉంది. సువాసన వెదజల్లే పూలను తలదిన్ను పక్కన పెట్టుకొని పడుకుంటే మనసు స్థిమితమై హాయిగా నిద్రపడుతుంది. మధుమేహాలు మల్లెపూలతో చేసిన టీ తాగితే మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణం వీటికి ఉందంట. కొబ్బరి నూనెలో మల్లెపూలను రోజంతా నానబెట్టి తర్వాత కాచి వడగట్టి చల్లారాక తలకు మర్దన చేసుకుంటే జుట్టు కుదుళ్ళ పోషకాలు అందుతాయి. అదేవిధంగా కొబ్బరి నూనెతో మల్లెపూల రసాన్ని కలిపి తలకు రాసుకుంటే మంచి సువాసన వస్తుంది. చుండ్రుతో బాధపడేవారు ఇలాంటి విషయాలైతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్.